దేవునికి స్తోత్రం. ఏదైనా సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కరుణగల వాగ్దానం. సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థించుడి. మార్కు సువార్త 14:38. ప్రియా సత్యస్వరూపకు దేవదేవుని బిడ్డలారా, జీవముగల యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవదేవుడు మనకిచ్చిన ఈ మహోన్నతమైన దినాల్లో, కలవరి అభిషేక దినంలో, కలవరి కృపగల దినాలు, కలవరి సర్వోన్నతుని దినాలు, కలవరి కార్యాభివృద్ధి దినాలైన ఈ మహా ఘనత నొందిన దినాల్లో మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఆదరించబడగలుగుతున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనకి సమాధానం కలుగుచున్నది. మీరు సాధనలో ప్రవేశించున్నట్లు లేచి మీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. కొందరు క్రైస్తవులు ప్రార్థించడం అనవసరం, మనం మనవి చేయకముందే మన సమస్త అవసరాలు దేవుడెరిగి ఉన్నాడని నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తున్నారు. ప్రార్థన గురించి లేఖనము చెప్పినది, యేసుక్రీస్తు చెప్పినది, అపోస్తులు తెలియజేయనది జాగ్రత్తగా మనం చూస్తే, మీరు సాధనలో ప్రవేశించుకున్నట్లు లేచి మీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేయండి. ప్రార్థన అత్యంత విలువైన దేవుని బిడ్డలారా. ఉపవాసం ప్లస్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన విజయం కలుగుతుంది. ప్రార్థించట్లో మెలకువగా అనగా జాగ్రత్తగా నుండుట ఎంతో గొప్ప విశేషం. శ్రమ సంభవించితే దేవదేవుడికి ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఎడతెక్క దేవదేవుడికి ప్రార్థన చేయండి. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఆ దేవాదేవుడికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా మీ జీవితాలు కొనసాగించండి. మానవ జీవితం నందు ప్రార్థన అన్ని సమయంలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ ఆధారపడదగినదని ఆత్మస్వరూపకు దేవుడు ఎంతో స్పష్టంగా వివరించాడు. ఆత్మ లేని దేహం ఎలాగూ మృతమో అలాగే ప్రార్థన లేని జీవితము మృతమే. మన నోటి మాట, నాసికా శ్వాస ప్రార్థనలు మారినట్లు దేవుని కృపను అనుగ్రహించునుగాక. దేవదేవుని బిళ్ళారా, దేవుని కదిలించే ప్రార్థనలు, ఆయనతో కలిసి క్రియ జరిగించే ప్రార్థనలు మీరు చేయుటకు ఒక నూతనమైనటువంటి జీవితాలు కొనసాగిస్తూ ఆ మహాప్రియ ప్రభు అయిన దేవాదేవుడికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉపవాస ప్రార్థన ద్వారా మీరు జయం పొందుతారు. సాధనలో ప్రవేశించకుండా మీరు దేవదేవుడికి మెలకువగా ఉండి ప్రార్థించండి, అనగా విధేయతో ప్రార్థన చేయండి. నిర్లక్ష్య వైఖరితో కాక నిరీక్షణ కలిగి, గురి కలిగి దేవుడికి ప్రార్థన చేయండి. నిద్రను కోరకండి, ఆరాధననే అపేక్షించండి. ప్రార్థనయే జీవము, ప్రార్థనయే జయం. నేడు ప్రార్థన ఎరిగిన ప్రతి విశ్వాసి జయమెరిగి ఉన్నాడు. ప్రార్థన చేసేవారంటే సాతాను అడిలిపోతాడు. దేవుని బిళ్ళారా, దేవదేవుని బిళ్ళారా, మీరు జయం గల దేవుడి బిడ్డలు గనక మీరు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి దేవాది దేవుడికి ప్రార్థన చేయండి. మీ జీవితంలో కనీ విన్నారు కనుక ఆత్మకార్యం ప్రభు జరిగించగల గొప్ప దేవుడే. ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయండి, గురి కలిగి ప్రార్థన చేయండి. మన ప్రియ ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడే, ప్రార్థనకి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడే. దేవాది దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మనకు విజయం ఇచ్చే విజయప్రదాత గనక ఆ జీవం గల దేవుడికి మనసిప్పి ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపామయడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో మీ వైపు తిరిగి మా హృదయాలెత్తి ప్రార్థన చేస్తున్నాం, మా చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. న్యాయమూర్తి, మీరున్న స్థలంలోంచి మమ్మల్ని ఒక్కసారి చూస్తే మాకు జయం కలుగుతుంది. అల్పులము బలహీనము అయిన మా జీవితాలను ఒక్కసారి మీరు గుర్తించి మాకు సాయం చేయండి పరిశుద్ధాత్మదేవ. ఇదిగో దయచేసి మా శ్రోతలందరినీ జ్ఞాపకం చేసుకుని అందరి పక్షాన మీ కార్యం జరిగించి వీళ్ళందరికీ నీ బలమును, మీ తేజస్సును, మీ జీవనం, మీ ఆదరణ, మీ సంరక్షణ దయచే. పరలోకని మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యాలు బిడ్డల వల్ల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.